ఈజిప్షియన్ ఫారోలు ఏమి తిన్నారు? ఫారోలు విలాసవంతంగా విందు చేసుకుంటూ ఉండగా వారి ప్రాథమిక ఆహారం చాలా సుపరిచితం. ఫారోలు స్త్రీలు మరియు పిల్లల నుండి విడిగా భోజనం చేసేవారు. ప్రతి వ్యక్తికి ఆహారంతో వారి స్వంత టేబుల్ ఏర్పాటు ఉండేది. గొడ్డు మాంసం ఒక ఉన్నత తరగతి మాంసం. ధనవంతులు మాత్రమే ఆ కోతలను క్రమం తప్పకుండా ఆస్వాదించగలిగారు. ఫారోలు ఎద్దు యొక్క విలువైన ముందరి కాలును ఇష్టపడ్డారు. ఇది చుట్టూ ఉన్న అత్యుత్తమ గొడ్డు మాంసం. పశువులను కొన్నిసార్లు వాటిని లావుగా చేయటానికి బలవంతంగా తినిపించేవారు. జంతువులు చాలా బొద్దుగా పెరిగాయి. అవి నడవలేనంతగా పెరిగాయి. మాంసాన్ని తాజాగా ఎండబెట్టి లేదా ఉప్పుతో తినవచ్చు. గొర్రెలు మరియు మేకలను కూడా తినేవారు. మరిన్ని అన్యదేశ మాంసాలలో గజెల్స్, హైనాలు మరియు ఎలుకలు కూడా ఉన్నాయి. అన్ని రకాల పక్షులు రాజపళ్లంను అలంకరించాయి. ఫారోలు క్రేన్లు, పాట్రిడ్జులు, పిత్తలు, పెద్దబాతులు, బాతులు మరియు మరింటిని తిన్నారు. పక్షులను వాటి మెడలు పిండటం ద్వారా చంపి ఆపై తెంపేవారు. వాటిని కాల్చి, ఉడకబెట్టి లేదా ఉప్పులో భద్రపరిచారు. కోడిని బలవంతంగా తినిపించడం ద్వారా ఫోయ్ గ్రాస్ కనుగొనబడి ఉండవచ్చు. నైలు నది నుండి వచ్చే చేపలు ఒక సాధారణ ప్రోటీన్ మూలం. చేపలను ఉప్పు వేయటం, ఎండబెట్టటం లేదా తినడం జరిగింది. తాజాగా ఉండేది. ఒక ప్రత్యేక వంటకం ఉప్పు, నొక్కిన చేపల అండాశయాలు. ఇది పురాతన కామోద్దీపన. పాల ఉత్పత్తులను విస్తృతంగా ఆస్వాదించేవారు, ముఖ్యంగా ఆవులు మరియు మేకల పాలు. జున్ను కూడా తయారు చేసి సవాధులలో దొరికేది. చక్కెర లేనందున తేనెను తీపి పదార్థంగా ఉపయోగించారు. కూరగాయలు, పండ్లు మరియు బీన్స్ పుష్కలంగా సైడ్ డిషులు. బీన్స్ వండబడి ఉండవచ్చు, అయినప్పటికీ పండ్లు మరియు కూరగాయలు పచ్చిగా తినేవారు. ద్రాక్ష, అంజీర పండ్లు, దానిమ్మ మరియు దోసకాయలు నైవేద్య పట్టికలపై కనిపించాయి. ప్రతి ఈజిప్షియన్ ఆహారంలో రొట్టె పునాది. బ్రెడ్ అనే ఈజిప్షియన్ పదం ఐష్ అంటే జీవితమని అర్థం. ఇది అత్యంత ముఖ్యమైన ప్రధాన ఆహారం. సమాధులు నిర్మించబడినప్పుడు యజమానులకు ఒక ప్రధాన కోరిక ఉండేది. మరణానంతర జీవితంలో వాటిని నిలబెట్టడానికి వారు 1000 రొట్టెలను కోరుకున్నారు. రొట్టెలు కేవలం పాత రొట్టెలు మాత్రమే కాదు, వారు సృజనాత్మక సింబాలిక్ ఆకారాలను తీసుకున్నారు. బేకర్లు రొట్టెలను ఒబేలిస్కులు, పశువులు, పువ్వులు మరియు మరింటిగా చెక్కారు. బీర్ అనేది అందరూ తప్పనిసరిగా తాగే మరొక ఆహారం.